హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై సెల్ఫ్ మనీషా. సో అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో టుమారో వచ్చేసి ఆయుధ పూజ కదా, వాటికి సంబంధించిన ప్రిపరేషన్ మీద ఎంతవరకు అయిపోయింది నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. సో నేనైతే ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ దసరా అండ్ దీపావళి క్లీనింగ్ అయితే కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది. కాకపోతే నేను ఈరోజు ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఇంకోసారి అలాగా లైట్గా డస్టింగ్ చేసేద్దామని అనుకుంటున్నాను. సో మార్నింగ్ లేచి ఇంకా లేట్గానే లేస్తున్నాము. ఎంత ఫెస్టివల్ ఉన్నా, నవరాత్రి ఉన్నా లేట్ అంటే మరి 10-11 కాదులేండి, జస్ట్ అలాగా 7, 8, 6:30, 7 అలాగా. పిల్లలైతే ఇంకా కాస్త లేట్ లేస్తారు. సరే ఇంకా హాలిడేసే కదా అన్నట్టుగా నేను కూడా వదిలేసాను. సో మార్నింగే లేచి పాలు పెట్టేశాము. అందరం కాఫీ, పాలు, పిల్లలకైతే పాలు ఇచ్చేసాను. నేనైతే మిగడంతా కలెక్ట్ చేస్తాను ఘీ కోసము. ఫెస్టివల్కి చేద్దాము అని అనుకున్నాను, కాకపోతే నాకు టైం కుదరలేదు. అందుకే ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఘీ చేస్తాను. అంతా ఒకేసారి కలెక్ట్ చేసి ఒక బౌల్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఘీ చేస్తాను. నేను చేసినప్పుడు నెక్స్ట్ టైం మీకు అది వ్లాగ్ పెడతాను. సో మార్నింగ్ కాఫీ తాగిన తర్వాతనే ఇంకా ఏ వర్క్స్ అయినా స్టార్ట్ చేయాలి అనిపిస్తుంది. సో మీలో ఎంతమంది కాఫీ లవర్స్ ఉన్నారో నాకు చెప్పండి. ఎందుకంటే కాఫీ ఈజ్ అన్ ఎమోషన్ అనమాట. నాకైతే కాఫీ తాగంది ఇంకా వేరే వర్క్స్ చేయబుద్ది కాదు. సో మార్నింగ్ కాఫీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు వాళ్ళు ఆడుకుంటున్నారు, వాళ్ళ ఇష్టం, ఇంట్లో ఉన్నారు కదా. సో నేనైతే వెంటనే ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను. క్లీనింగ్ అని చెప్పాను కదా, సో ఆ క్లీనింగ్కి సంబంధించి అంతా వైప్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ మొన్ననే ఫ్రిడ్జ్ కూడా మొత్తం అన్ని లోపల ఉన్న ఐటమ్స్ అన్నీ తీసి వాష్ చేశాను. బట్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి కొంచెం లైట్గా అలా డస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో దాన్ని ఇంకోసారి అలాగా తుడిచేస్తే ఇంకా కంప్లీట్గా, ఎంత డైలీ తుడిచినా మళ్ళీ ఏదో కొంచెం డస్ట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. బ్లాక్ కలర్తో అదొకటి డిఫాల్ట్ అనుకోవచ్చు. తప్పదు, ఇంకా నార్మల్ డస్టింగ్ ఎలా అయితే చేస్తూ ఉంటామో సో నచ్చినవి కొన్ని చేసుకోవాలనుకుంటే కామన్ అనమాట. సో అలాగా పైన డస్టింగ్ అంతా చేసేసాను, కాలిన్ వేసి దుడిచేసాను. ఇంకా అంతా ఇల్లంతా ఊడవడం, తుడవటం అంతా అయిపోయింది. అయిపోయాకనే నేను ఇక్కడికి వచ్చాను. సో పక్కన ఓవెన్ ఉంది, ఆ ఓవెన్ అంతా తుడిచేసాను, క్లీన్ చేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్, టీవీ ఆ రెండే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ రెండు చిన్న మిక్సీ, గ్రైండర్, సో ఇంకా అవన్నీ తుడిచి పెట్టేశాను. నెక్స్ట్ సో టీవీ దగ్గర అయితే చాలా మెస్ ఉంది, అంత క్లీన్ చేసినా ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కడిదక్కడ మళ్ళీ తీసుకొచ్చి టీవీ కింద అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటారు. మళ్ళీ వాటిని అన్నీ తీసి ఎక్కడిదక్కడ సర్దేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా చిన్న పిల్లలు కదా, తప్పదు, మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినరు. ఇంకా క్లీన్ చేస్తూనే ఉండాలి. ఎలాగో ఇంకా టీవీ కూడా తుడవాలి అని అనుకుంటాను కాబట్టి ఇంకా ఇవన్నీ అంతా మొన్ననే క్లీన్ చేసేసాము. కాకపోతే జస్ట్ అలాగా ఒకసారి కాలిన్ వేసి తుడిచేస్తే సరిపోతుంది. పిల్లలు ఉన్నారు కదా ఇంట్లోనే, ఏవంటే అవి ఎక్కడంటే అక్కడ చేతులు పెట్టేసి ఈ టీవీ పైన పెట్టేస్తూ ఉంటారు. సో అందుకే 2 డేస్కి ఒకసారి, వీక్లీ వన్స్ అలా తీసి డస్ట్ చేస్తూనే ఉంటాను. ఇంకా ఇది వచ్చేసి ఎలాగో నా కంప్యూటర్ టేబుల్ అనమాట. సో నా ల్యాప్టాప్ కూడా అంతా క్లీన్ చేసుకుందాము, ఎలాగో ఇంకా టీవీ యూనిట్ మొత్తం క్లీన్ చేస్తున్నాను అనేసి ఇంకా అంత లోపల పెన్స్, ఇయర్ పోడ్స్ అన్నీ తీసి అలాగా నేను బ్యాగ్లో పెడుతూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు యూస్ చేస్తూ ఎక్కడ థింగ్స్ అక్కడ పడేస్తారేమో అన్నట్టుగా ఒక బ్యాగ్లో పెట్టేస్తాను. అది కూడా తీసి అంత నీట్గా తుడిచేసి మళ్ళీ ఎక్కడ థింగ్స్ అక్కడ పెట్టేశాను అనమాట. ఇక్కడ మీరు పైన బుద్ధుడు చూడొచ్చు, చాలా బాగున్నారు వైట్ కలర్లో. ఇంకా రుద్రాక్ష ఉండిందనమాట, ఎక్కడ వేయాలో అర్థం కాక ఇంకా బుద్ధుడి పైన వేసేసాను అనమాట. దాని పక్కన మనీ ప్లాంట్ అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంటుంది ఫొటోస్లో కానీ, ఎప్పుడైనా అలా వీడియోస్లో పెట్టినప్పుడు కూడా. మనీ ప్లాంట్ ఒకటైతే పెట్టేశాను అక్కడ, అది హ్యాంగింగ్ మనీ ప్లాంట్ లాగా వచ్చింది. పెట్టినప్పుడు దాంట్లో వేసినప్పుడు అయితే చిన్న ఒక మొక్క వేసాను, అందులో మట్టి ఉన్నందువల్ల అది ఇంకా పెరిగి చాలా లాంగ్గా వచ్చేసింది అనమాట. చూడాలి ఇంకా అది ఇంకా లాంగ్ అయిపోతే ఇంకా కింది వరకు వచ్చేస్తుంది. ఇంకా అది కైండ్ ఆఫ్ మంచి లుక్ ఇస్తుంది అనమాట. సో అందుకే ఇంకా బుద్ధుడు పక్కన పెట్టేశాను. అదైతే చిన్న ల్యాంప్ పెట్టాను, ఎప్పుడైనా ఈవినింగ్స్లో అలాగా లైట్స్ అన్నీ ఆఫ్ చేసినప్పుడు బుద్ధుడి దగ్గర అట్లా చిన్న ఒక ల్యాంప్ పెడితే బాగుంటుంది అనేసి. సో అంతా మెస్ అంతా క్లీన్ చేసి ఇంకా లాస్ట్ టీవీ దగ్గరకు వచ్చేసాను. మా పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, నేను వీడియో తీస్తున్నాను అనేసి.
వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారు అనేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్పండి, మీ దసరా అండ్ దీపావళి క్లీనింగ్ ఎక్కడి దాకా వచ్చాయి? మీ క్లీనింగ్ అంతా అయిపోయిందా? ఎలా చేస్తున్నారు? ఏంటి మీ ప్లాన్స్ అన్నీ? దసరా ఫెస్టివల్ ప్లాన్స్ అన్నీ ఎలా ఉన్నాయి? ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో నేను ఇక్కడ అంతా క్లీనింగ్ చేస్తున్నాను అనేసి పిల్లలతో మాట్లాడుకుంటూ అలా టైంపాస్ చేస్తూ అంతా మాప్ చేసేస్తున్నాను. ఇక్కడ టీవీ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా దాని కింద ఒకటి రన్నర్ వేయాలి. ఇంకెలాగో ఫెస్టివల్కి అన్నీ క్లీన్ చేసి వేద్దాం కదా అన్నట్టుగా అలాగే ఖాళీగా ఉంచేసాను. ఎంటీగా ఉన్నందుకు బ్లాక్ ఉంది అది. సో ఎక్కువ డస్ట్ చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. డైలీ లేదంటే ఆల్టర్నేట్ డే కానీ అలా తీసి తుడిచేస్తూ ఉంటాను. సో అలాగే కప్బోర్డ్స్ కూడా ఎలాగో ఇంకా మా పాప ఇది ఒక బ్లాక్ బోర్డ్ లాగా యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. చాక్ పీసులు అన్నీ తీసుకొని వాటిపైన రాస్తూ ఉంటుంది. ఎంత బోర్డు ఉన్నా రాయొద్దు అన్నా కూడా మళ్ళీ దానిపైనే రాయడం తనకు అలవాటు. సో ఇక్కడ వీడియో తీస్తున్నాను, వెళ్ళొద్దు అని అన్నందుకు కింద పాక్కుంటూ వెళ్తుంది. ఇంకా అది కూడా మొత్తం ఎలాగో తుడిచేసాను. ఇంకా సోఫా కవర్స్ వేద్దామని అనుకున్నాను. అందుకే ఒకసారి మొత్తం వ్యాక్యూమ్ తీసుకొని ఒకసారి క్లీన్ చేసేసి ఇంకొకేసారి కవర్స్ వేసేద్దాం అన్నట్టుగా అంతా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేయాలి కదా, ఇంకా గోంగూర ఉంటే తీసుకొని గోంగూర పప్పు చేశాను. అదండి చిన్న వ్లాగ్. మీకు కూడా నా ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.